డాక్టర్ గారు, ఇటీవల కాలంలో నాకు సెక్స్లో సుఖం అనిపించడం లేదు, ఎందుకని? ఇటువంటి ప్రశ్న అటు లేడీస్ వైపు నుంచి వస్తుంది, ఇటు జెంట్స్ వైపు నుంచి వస్తుంది. మగవాళ్ళు ఇదివరకు చాలా బాగా ఎంజాయ్ చేయండి, ఇప్పుడు నేను ఏం ఎంజాయ్ చేయలేదు, సుఖం అనిపించట్లేదు, నాకు ఎందుకో చేస్తున్నా, సెక్స్ చేస్తున్నా, కానీ దాంట్లో ఏ రకమైన సుఖం పొందట్లేదు అంటాడు. అలాగే ఆమె కూడా ఉంటుంటుంది, స్త్రీలు కూడా ఇద్దరు బాగా ఎంజాయ్ చేశానండి, ఇప్పుడు ఎందుకు ఎంజాయ్ చేయలేదు, నాకు ఎందుకు అనిపించట్లేదు, ఏమైపోయిందంటారు. నాకు ఇద్దరికేమో సెక్స్ కోసం కొట్టుకుపోయేదాన్ని, ఇప్పుడు కొట్టుకుపోయే వద్దనిపిస్తుంది, అసలు సెక్స్ లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. అతను అంటాడు, ఇదో సెక్స్ కోసం చాలా కొట్టుకుపోయాడండి, ఇప్పుడు నాకు ఏంటో అనిపిస్తుంది, సుఖం లేదండి, అసలు ఏమైంది, అసలు అంతుపట్టట్లేదు అంటే. దిస్ ఇస్ వెరీ కామన్ క్వశ్చన్ ప్రాబ్లం అంటున్నాడు. ఏమిటంటే దీనికి సాధారణంగా శారీరక కారణాలు ఉంటాయి. శారీరక కారణాలు ఉంటాయి కొంతమందికి, హార్మోనల్ కారణాలు ఉంటాయి కొంతమందికి, సైకలాజికల్. శారీరక అన్నిటికల్లా ఒక సరైన ఆహారం లేకపోవడం వల్ల కానీ, అలసట వల్ల కానీ, నిద్ర లేకపోవడం వల్ల కానీ, వాళ్ళు సెక్స్ మీద ఇంట్రెస్ట్, వాళ్ళు ఒక రకమైన స్ట్రెస్కి లోనవుతారు, వర్క్ ప్రెషర్కి లోనవుతారు, చాలా ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఉంటుంది, అలసిపోతారు, పని ఎక్కువ చేసి అలసిపోతుంటారు. ఏముంటుంది ఇంట్రెస్ట్, రాగా నిద్రపోవాలనిపిస్తుంటుంది. ఇలాంటి సెక్స్ చేస్తారు, ఏదో చేస్తారు, మొక్కుబడిగా చేస్తారు, కానీ వాళ్ళు దాంట్లో ఏ రకంగా ఆనందం పొందలేకపోతారు. దట్ ద డ్యూటీ, ఓ భర్తగా డ్యూటీ, భార్యకు డ్యూటీ అనుకుంటారు, డ్యూటీగా అనుకుంటారు, కానీ వాళ్ళు మనసు కూడా చేయలేకపోతారు. కారణం ఒక రకమైన పని ఒత్తిడి, నిద్ర లేకపోవడం, అలసట, రక్తం లేకపోవడం, ఎనీమియా కూడా ప్రధాన కారణం. గుర్తుంచుకోండి, రక్తహీనత ఒక ప్రధాన కారణం. అలాగే హార్మోన్ లోపం, మగవాళ్ళు అయితే టెస్టోస్టెరాన్ లోపం ఉంటుంది, అలాగే థైరాయిడ్, అలాగే ఆడవాళ్ళు కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువ ఉంది, సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్, అలాగే థైరాయిడ్ హార్మోన్ లోపం ఉంటుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉన్నా కూడా, ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళు ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కూడా ఉంటుంది. అంచేత హార్మోన్ పరంగా డిఫెక్ట్స్ ఉంటాయి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే మనం చూడాల్సింది ఏంటంటే స్ట్రెస్ అని ఉందా, అలాగే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది, పూర్వకాలంలాగా సహకారం ఉందా లేకపోతే లేదా, సహకారం ఒకరు కోపాలు తాపాలు ఉంటున్నాయా, చెటపట్లు ఆడుతున్నాయా, ఇవన్నీ చూసుకుని చేయాల్సి ఉంది. అంచేది ముఖ్యంగా లేడీస్లో 45 ఏళ్ళు 50 ఏళ్ళు మంచి వయసులో, 40 దాటిన తర్వాత వాళ్ళు ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుందండి. మెనోపాజ్ దగ్గర పడుతుంటే ఈస్ట్రోజన్ తగ్గిపోతే కూడా అప్పుడు కూడా డిజైర్ తగ్గిపోతాయి, ఎంజాయ్మెంట్ తగ్గిపోతాయి. సెక్స్లో ఎంజాయ్ చేయాలంటే ఆడవాళ్ళలో ఈస్ట్రోజను, మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ కావాలండి. ఆడవాళ్ళల్లో సాధారణంగా 40 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయి సెక్స్ని ఎంజాయ్ చేయలేకపోతారు పూర్వకాలంలాగా. అలాగే మగవాళ్ళలో ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు చేయగల టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువైపోయి యాండ్రోపాజ్ అని, అక్కడ మెనోపాజ్ ఆడవాళ్ళలో, మగవాళ్ళు యాండ్రోపాజ్ అంటాం. దాంతో సెక్స్ అది చేస్తుంటారు, బట్ దాంట్లో వాళ్ళు పొందాల్సినటువంటి ప్రెషర్ మాత్రం పొందలేకపోతారు అన్నమాట. అంచేది హార్మోన్ ఏమైనా ఉందా అని చూడసారి. అలాగే లేడీస్లో ప్రెగ్నెన్సీ టైంలో కూడా సెక్షువల్గా అంత ఎంజాయ్ చేయలేకపోతారు ప్రెగ్నెన్సీ టైంలో, ఎందుకంటే అక్కడ హార్మోన్స్ డిఫెక్ట్ ఉంటుంది. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్, పిల్లలకు పాలిసిన టైంలో కూడా సెక్స్ అయితే చేస్తారు, కానీ పొందాల్సినంత సుఖం పొందరు వాళ్ళు. బిడ్డకి పాలిసిన టైంలో వాళ్ళ ప్రెషర్ తగ్గిపోతాయి. అలా కొంతమంది యాంటీ డిప్రెసెంట్స్ వాడుతుంటారు, డిప్రెషన్ కోసం, డల్గా ఉందని దగ్గర, వాళ్ళు కూడా సెక్షువల్ ప్రెషర్ తగ్గిపోతాయి. అలాగే బీపీకి మందులు వాడుతుంటారు, దానివల్ల కూడా అలా అవుతుంటుంది. ఇంకో నర్వ్ డ్యామేజ్, ఆపరేషన్లు అవుతాయి కొంతమంది ఎక్కువ. ఆపరేషన్ పెల్విక్ సర్జరీ అయినప్పుడు, మెయిన్గా పెల్విక్ సర్జరీ అయినప్పుడు దానివల్ల ఆపరేషన్ వల్ల నర్వ్ డ్యామేజ్ వస్తుంది. ఇవన్నీ అంచేత ఏమిటి కారణం, సైకలాజికల్ కారణాలు ఉన్నాయా, శారీరక కారణాలు ఉన్నాయా, హార్మోన్ కారణాలు ఉన్నాయా, ఇవన్నీ చూసి దాన్ని సెట్ చేసేటైతే చాలా వరకు వాళ్ళకి ఇదివరకున్న ప్రెషర్ తగ్గిపోవడం కారణాన్ని గుర్తించి
దాన్ని సర్దిస్తే చాలా వరకు మళ్ళీ మామూలు అవడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.